హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో అయితే నేను నైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, నైట్ శారీస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాననమాట. మొత్తం శారీసు, కిడ్స్ ఫ్రాక్స్. నార్మల్‌గా అయితే నేను కిడ్స్ ఫ్రాక్స్ ఏమీ సేల్‌కి అయితే తీసుకురావట్లేదండి. అది నేను హోల్సేల్ షాప్‌కి వెళ్ళాను. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో, అక్కడ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలనమాట. కాబట్టి నాకు కూడా అంటే మాకు ఉండే పిల్లలందరికీ ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, అందరి సైజెస్ సరిపోతుందనమాట. సో, అలాగా ఒక 1 ఆర్ 2 మాత్రం వేరే తీసుకోవాల్సి వచ్చింది. సో, అలా నేను టోటల్ సెట్ తీసేసుకున్నాననమాట. అది వాళ్ళు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు పిక్ పెడతానులేండి. నేనైతే అవన్నీ తీయాలంటే నాకు మళ్ళీ తీసి పెట్టాలంటే కష్టము. అందుకని నేను మీకు ఇందులో యాడ్ చేయడం లేదు. పిక్స్‌వి అయితే కనుక శారీస్ మాత్రం చూపిస్తానండి. ఇదే చూసేసి నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ శారీస్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ అనేది షేర్ చేస్తున్నానండి. షార్ట్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వచ్చు కదా. సో ఇక్కడ పిల్లలవి ఇప్పుడు ప్రజెంట్ నేను లెహంగా చూపిస్తున్నానండి. ఇది నాకు చాలా తక్కువ ప్రైస్ అనిపించింది అనమాట. మేబీ హోల్సేల్ ప్రైస్ కాబట్టి అంత తక్కువ అనిపించవచ్చు, లేదంటే కాస్ట్ ఎక్కువే ఉంటుంది. బయట షాప్స్లో 1500 రేంజ్లో అయితే ఇవి సేల్ చేస్తూ ఉంటారు. బట్ ఫ్రాక్స్ అయితే మా అక్క అడిగిందనమాట, పిల్లల కోసం అందరికి తీసుకోవాలని. సో మా అక్క కోసం నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ శారీస్ వచ్చేసి నేనైతే ఇవి సేల్ పర్పస్ కోసం అని తీసుకొచ్చుకున్నానండి. సో తను కూడా ఒక 13 శారీస్ వరకు కావాలనిందనమాట అక్క. సో ఇంకా నేను ఉన్న శారీస్లో సేమ్ ఉన్నవన్నీ కూడా తనకే ప్యాక్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఇవి నేను సేల్ పర్పస్ అంటే ఇంటి దగ్గర కానీ ఆన్లైన్లో కానీ సేల్ చేస్తూ ఉంటాను అనమాట. సో ప్రజెంట్ డెంగ్యూ వచ్చినప్పటి నుంచి నేను కొంచెం స్టాప్ చేస్తున్నాను, హెల్త్ సహకరించటం లేదు. మళ్ళీ రీసెంట్గా తీసుకున్నాను అనమాట ఇవి. మీకు కూడా కావాలంటే నేను ఏదైనా అకేషన్ ఉందన్నా కూడా సప్లై చేయగలను, ఎక్కువ శారీస్ కావాలన్నా కూడా. బట్ ప్రస్తుతానికైతే నేను ఎక్కువ స్టాక్ లేదండి, తక్కువ స్టాక్ ఉందన్నమాట. ఎక్కువ తీసుకురావట్లేదు బికాజ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి. నాకు వాట్సాప్ నెంబర్ ఉందండి, అది కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. గ్రూప్ ఉందన్నమాట. సో స్టాప్ చేస్తున్నా కాబట్టి ప్రజెంట్ నెంబర్ ఇవ్వట్లేదు. నేను వన్స్ ఇప్పుడు ప్రజెంట్ హోమ్ టౌన్లో వచ్చున్నాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత మీకు అది ఇస్తాను నెంబర్ అయితే కనుక. అండ్ ఈ శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అండి, చాలా బాగున్నాయి అన్నమాట. సో తను చూడగానే వెంటనే తీసేసుకుంటానంది. సో అన్నీ కూడా ఇట్లా నీట్గా ప్యాక్ చేస్తున్నాను. అండ్ చాలామంది డౌట్ రావచ్చు, ఇందులో డ్యామేజ్ కానీ అండ్ ఏమన్నా బాగాలేనివి కానీ ఏమి ఉండవండి, తక్కువ క్వాలిటీ అలాగా. ఎందుకంటే పర్సనల్లీ నేను వెళ్ళి సెలెక్ట్ చేసి మనం కట్టుకోవడానికి ఎలా అయితే తీసుకుంటామో అలానే తీసుకుంటాను. సో అన్నీ కూడా మంచి క్వాలిటీవే ఉన్నాయి తీసుకుంటాను అనమాట. 1 రూపీ ఎక్కువ పెట్టైనా సరే. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే పర్సనల్గా మెయిల్ చేసినా కూడా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇక మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. నేను లాస్ట్ టైం మమాయత్ నుంచి షాంపూ అలాగే కండిషనర్ ఒకటి వాడానండి. అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకని మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట. సో ఇందులో మనకి కెమికల్స్ ఏమీ ఉండవండి, అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్తోనే వీళ్ళు తయారు చేస్తారనమాట. సో ఇక్కడ మనకి ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది. మనం డైరెక్ట్ మమాయత్ వెబ్సైట్ నుంచి పెట్టుకున్నట్టయితే. సో ఇక ప్రోడక్ట్స్ విషయానికి వస్తే మీకు చూపించేస్తాను. అండ్ ప్యాకింగ్ నాకు చాలా నచ్చుతుందండి. వీళ్ళు ఈవెన్ ఇది ప్లాస్టిక్ కూడా యూజ్ చేయరనమాట. ఇది ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండు. అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తారు. నేను తీసుకున్న వచ్చేసి మమాయత్ నుంచి లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఇది వచ్చేసి విత్ లెమన్ అండ్ జింజర్ ఉంటుందండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. అండ్ కండిషనర్ కూడా సేమ్ అండి. ఇదైతే డాండ్రఫ్ ఉంటే కనుక బెస్ట్ షాంపూ అని చెప్పొచ్చు. కెమికల్స్ కూడా ఉండవండి, చాలా న్యాచురల్ అనమాట. మేడ్సేఫ్ సర్టిఫైడ్ అండి. అలాగే డెమటాస్కల్లీ టెస్టెడ్. మనకి ఏ హెయిర్ టైప్ అయినా సూట్ అయిపోతుంది అనమాట. బాటిల్ వచ్చేసి 250 ml బాటిల్. అండ్ దీని కాస్ట్ విషయానికి వస్తే 349 రూపీస్ అండి. మన కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రాగా 20% ఆఫర్ వస్తుందండి. కూపన్ కోడ్ అయితే స్క్రీన్ మీద ఇచ్చున్నాను, రేవతి 2023 అని చెప్పేసి. సో అది కనుక మీరు మమాయత్ వెబ్సైట్లో కానీ మమాయత్ యాప్లో కానీ యూజ్ చేస్తే 20% ఆఫర్ అయితే వస్తుంది. అలాగే మీకు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, నెక్స్ట్ ఫస్ట్ క్రైలో ఉంటుంది. అండ్ మమాయత్ వెబ్సైట్ అండ్ మమాయత్ యాప్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. అలాగే మనకి ప్రజెంట్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి. మీరు ఆఫ్లైన్లో డిమార్ట్లో అవైలబుల్ ఉంది, అండ్ మెడికల్ షాప్స్లో, ఇంకా నియర్ బై మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. నేనైతే చూసాను అనమాట చాలా ప్రోడక్ట్స్. సో మీరు అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళవి పెద్దవాళ్ళవనే కదండి, పిల్లలవి
అండ్ మెన్ ఉమెన్ అందరూ యూస్ చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఎవరికైతే ఇచ్చి స్కాల్ప్ ఫ్లేకీ స్కాల్ప్ ఉంటుందో, ప్రజెంట్ మనకి వింటర్ కదండి, చాలామందికి స్కిన్ అనేది స్కాల్ప్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి చాలా బెస్ట్గా ఉంటుందండి. సో ఇక్కడ మనం అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఓపెన్ చేసేసానండి. ఇక్కడైతే మంచిగా మనకి ఇది స్పిల్ అవ్వకుండా ఇలా కూడా ఇచ్చారనమాట. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇది కనుక యూస్ చేసామంటే మనకి ఎక్కడ ఇది అసలు ప్రెస్ అవ్వడానికి ఛాన్సే లేదనమాట. కాబట్టి మనకి బయటకు వస్తుంది, లీక్ అవుతుందేమో అన్న టెన్షన్ కూడా ఏముండదు. మనం హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకోవచ్చు. కండిషనర్ ఎలా యూస్ చేయాలో అందరికీ తెలిసిందే కదండి. ఇదైతే స్కాల్ప్కి యూస్ చేయము, ఓన్లీ హెయిర్కి అయితే యూస్ చేస్తాము. మీద ఎలా యూస్ చేయాలి ఏంటి అన్ని క్లియర్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. సో ఈ షాంపూస్ అయితే మీరు కలర్ చేసుకొని ఉన్నా కూడా యూస్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం అనమాట. ఇది మన స్కాల్ప్ని క్లియర్గా ఉంచుతుంది, అలాగే డాండ్రఫ్ మనకి ఫ్లేకీగా ఉంటుంది కదా, అది కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి బెస్ట్ రిజల్ట్ కోసం అయితే మీరు 3 times a week యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇది షెల్ఫ్ టైం వచ్చేసరికి 2 years ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం మమాయత్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసిన ప్రతిసారి ఒక ప్లాంట్ని అయితే వీళ్ళు నాటుతారండి. సో ఆ ప్లాంట్ యొక్క జియో లొకేషన్ కూడా మనకి ట్యాగ్ చేస్తారు. సార్ కదా అండి, నేనైతే ప్రజెంట్ హెయిర్ వాష్ కూడా చేసుకున్నాను. ఇదే షాంపూ అలాగే కండిషనర్ యూజ్ చేశాను అనమాట. నాకు బాగా అనిపించింది, అందుకనే మళ్ళీ అయితే పర్చేస్ చేశాను. మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు బాబు పాప ఇద్దరు ఇంట్లో లేరు. నాకు ఇది బెస్ట్ టైం అనమాట వర్క్ చేసుకునేదానికి. చాలా త్వరగా అయితే పనులు అయిపోతాయి. అండ్ కొంచెం షాపింగ్ కూడా ఉందండి, బయటకు వెళ్ళి తీసుకోవాలి. అందుకంటే ముందుగా నేను కొన్ని యూట్యూబ్ వర్క్స్ అయితే నాకు ఉన్నాయన్నమాట. ముందు అవి ఫినిష్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఊరెళ్ళిపోతాను, 1 week దాకా రాను. కాబట్టి ఇప్పుడు ఫినిష్ చేసుకోవడమే బెటర్. నేను ఇవన్నీ మళ్ళీ ఊరికి క్యారీ చేయలేను కాబట్టి పెండింగ్ వర్క్స్ అన్నీ యూట్యూబ్వి ఇప్పుడు క్లియర్ చేసేసుకుంటాను. ఇంట్లో వర్క్స్ అయితే నార్మలే కదా, అవన్నీ తర్వాత చేసుకుంటాను. కొన్ని మనం ఆగిపోయినా పర్లేదు, మెయిన్ మనం వెళ్ళడానికి ఏమేమైతే అవ్వాలో ఫస్ట్ అవి ఫినిష్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ హెయిర్ వీడియోస్ అడుగుతున్నారండి, ఇవైతే నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో నాకు కుదరలేదనమాట, అమ్మ ఊరెళ్ళింది కదా, ఆల్మోస్ట్ 10 to 15 days అయిపోతుంది. అంటే నాకు వీడియో షూట్ చేయడానికి కూడా లేదు. బాబు కంప్లీట్గా నాతోనే ఉంటాడు, అందువల్ల అసలు వీడియోస్ చేయలేకపోయాను. బట్ చాలా కామెంట్స్ వస్తున్నాయి ఇప్పటికి కూడా, పలానా చేయండి అక్క, పలానా చేయండి అని చెప్పేసి. సో మీరు చేయనని అయితే అనుకోవద్దండి, తప్పనిసరిగా చేస్తాను. నేను ఊరెళ్తే కుదిరినంత వరకు షూట్ చేస్తాను, వెంటనే మీకు అప్లోడ్ చేయడానికి. నాకు అక్కడ నెట్ ప్రాబ్లం ఉంటుందన్నమాట, మేబీ వీడియోస్ అయితే రాకపోవచ్చు, షార్ట్స్ అయితే షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వెంటనే నేను రిమైనింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. మళ్ళీ కలుద్దాం. సో కొంతమంది నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే నమ్మట్లేదన్నమాట. మీకు హెయిర్ ఫాల్ ఏంటక్క అని చెప్పేసి. హెయిర్ ఫాల్ అయితే ఉందండి నాకు మొన్న హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అప్పటి నుంచి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా అండ్ తర్వాత కూడా ఏంటంటే ఈ మధ్య మనకు కొంచెం అనవసరంగా ఆలోచించడం ఎక్కువైపోయింది. సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే జరుగుతుందన్నమాట. హెయిర్లో నుంచి ఇట్లా లాగంగానే హెయిర్ వస్తుంది, చూస్తున్నారు కదా, ఇంకా ఇంతకన్నా ఎక్కువే ఉంటుందండి. ఇప్పుడు ఇంత ఉందన్నమాట. సో ఇది హెయిర్ వాష్ చేసిన వెంటనే నాకు ఇంత హెయిర్ ఫాల్ ఉంది. మీకు ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి ఊరెళ్ళిన తర్వాత. అది జస్ట్ ఒక సింగిల్ యూజ్లోనే మీకు హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుందన్నమాట. మనం అదే హెయిర్ ప్యాక్ కనుక రెగ్యులర్గా కంటిన్యూ చేసామంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. నేను లాస్ట్ టైం చేసినప్పుడు నేనే షాక్ అయ్యాను అనమాట. అసలు వీడియో కూడా షేర్ చేశాను, బట్ ఇప్పుడు చాలామంది వ్యూవర్స్ వచ్చారు కాబట్టి ఆ వీడియో మీకు, అంటే చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి తెలియకపోవచ్చు. నేను మీకు కమ్యూనిటీలో షేర్ చేసినా కూడా మీకు అది రీచ్ అవ్వదు. కొత్తగా వీడియో చేసి నేను మళ్ళీ మీకు పెడతానమాట సేమ్ హెయిర్ ప్యాక్ని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే అది అప్లై చేసుకోవాలి. నాకే కష్టంగా అనిపిస్తుంది, నాకేమో రెగ్యులర్గా హెయిర్ కేర్ తీసుకోవడానికి కుదరట్లేదు. బట్ రెగ్యులర్గా ఎవరైతే ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకుంటారో వాళ్ళకి హెయిర్ ఫాల్ చాలా వరకు ఉండదండి. నాకు ఇప్పుడు కూడా ఎందుకు ఎక్కువ ఉందంటే అమ్మ వెళ్ళినప్పటి నుంచి నేను జడ ముడి పెడితే 2-3 days విప్పట్లేదనమాట. సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. అది నేను చాలాసార్లు గమనించాను, నాకైతే చాలాసార్లు జరిగిందనమాట అట్లాగా. బట్ ఏం చేస్తాం, ఎంత అనుకున్నా కూడా మళ్ళీ చేసుకుందాం, లేముంది ఈ పని అయిపోని మళ్ళీ చేసుకుందాం అనేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ కోమ్ చేసుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ జడ వేసుకుంటూ ఉన్నామంటే హెయిర్ ఫాల్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుందండి. కావాలంటే మీరు
ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు నిజమే అక్క మీరు చెప్పింది అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే ఇంకా నేను వెళ్తానండి. కొన్ని అయితే షూట్ చేస్తానన్నమాట యూట్యూబ్ రిలేటెడ్వి, బట్ అవి ఎప్పుడు పోస్ట్ చేస్తానని అయితే తెలియదు. అండ్ నెక్స్ట్ స్వీట్స్ వచ్చాయండి. సో ఆ స్వీట్స్ అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చాయి పూతరేకులు. ఇన్స్టాగ్రామ్ నాది ఫాలో అవ్వకపోతే అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, నా పేజ్ లింక్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు అని ఉంటుంది. సో అది కూడా ఫాలో అయిపోండి. సో ఇవైతే పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చాయండి. షుగర్ ఫ్రీ అనమాట, చాలా చాలా బాగున్నాయి. బెల్లంవి కూడా షుగర్వి నాకు అంత అనిపించలేదు, కొంచెం పౌడర్గా అనిపించింది. రిమైనింగ్ 2 అయితే సూపర్గా నచ్చాయన్నమాట. ఎట్ ఎ టైం నేను ఒక 2 or 3 తినేసాను. బికాస్ నేను అసలు స్వీట్స్ తిననండి, చాలా తక్కువ అనమాట. కేక్స్ అలా తింటాను స్వీట్స్లో, బట్ ఇట్లా స్వీట్స్ అయితే అస్సలు తినను అనమాట. 1 తినేసరికి నాకు ఎగుటేస్తుంది స్వీట్స్ పరంగా. బట్ పూతరేకులు మాత్రం 2-3 అయినా సరే ఎట్ ఎ టైం తినేస్తాను, అంత నచ్చుతాయి అనమాట బాగా నాకు. ఫస్ట్లో ఏంటో ఇవంతా కాగితాలుగా అనుకునేదాన్ని, బట్ ఇప్పుడు చాలా ఇష్టం అనమాట ఇవి. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను హెయిర్ వాష్ చేసుకున్నానండి. సో హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నా న్యాచురల్ వేలో. చాలామంది అడిగారు, అది నేను మీకు షార్ట్ అప్లోడ్ చేస్తున్నా చూడండి. ఇప్పటికే వ్లాగ్ అయితే లెంత్ ఎక్కువైపోయి ఉండొచ్చు. నేను 10 to 15 minutes కన్నా ఎక్కువ అయితే పెట్టాలనుకోవట్లేదు వీడియోస్ని, అందుకని షార్ట్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చింది అనుకోండి, తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఎవరైనా నా ఛానల్లో కంటెంట్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.